ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. ఇక ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. రైట్, ఇవాళ పార్టీ ఫిరాయించిన నేతలపై కూడా విచారణ జరగనుంది. ఇక ఎమ్మెల్యేలను విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరొకరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మాకు రెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, నేడు అసెంబ్లీలో స్పీకర్ గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ వీరిద్దరు కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిద్దరిని కూడా ఈ రోజు విచారణ చేరిన అర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి గత బుధవారం అంటే అక్టోబర్ 1వ తేదీన ఏదైతే విచారణ సమయం లేకపోవడంతో స్పీకర్ అక్టోబర్ 4వ తారీఖు వాయిదా వేశారు. ఆ రోజు నలుగురికి సంబంధించినటువంటి విచారణ జరగాల్సి ఉంది. ఆ రోజు కాళే యాదయ్య సంబంధించినటువంటి విచారణ ఉంది, ప్రకాష్ గౌడ్ సంబంధించిన విచారణ ఉంది. అయితే నలుగురు విచారణకు సమయం సరిపోలేదు. వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్ లోనే ఇద్దరికే సమయం సరిపోయిన నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ వాయిదా వేశారు. సో ఈ రోజు మహిపాల్ రెడ్డి అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. స్పీకర్ ఛాంబర్ లో ట్రిబ్యునల్ 10వ షెడ్యూల్ కింద ఏదైతే విచారణ కొనసాగుతుంది, ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే నేడు జరిగే విచారణలో ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులను, పిటిషన్ల తరఫున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేరున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గతంలోనే ఏదైతే విడుదల చేశారో 6వ తేదీ వరకు కూడా ఆంక్షలు విధిస్తూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే బులెటిన్ కూడా విడుదల చేసింది. అయితే ఈ రోజు ఇద్దరి విచారణ తర్వాత స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, రేపు లేదా ఎల్లుండి స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని ఒకటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఉత్కంఠ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పీకర్ 6వ తేదీ తర్వాత ఏదైతే స్పీకర్ విదేశీ పర్యటనకు 20 రోజులు వెళ్లనున్నారు. సో మొత్తం పార్టీ ఫిరాయించిన దాంట్లో సభ్యుల సంఖ్య చూసుకున్నట్టయితే 10 మంది ఉంటారు. కేవలం నలుగురికి సంబంధించిన విచారణనే ఇప్పటికైతే ఈ రోజుతో పూర్తవుతుంది. సో ఈ నలుగురికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి డిసిషన్ తీసుకుంటారా, లేదా మిగతా 6కి సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాతనే 10 మంది మీద ఒకేసారి స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా అనే ఒక ఉత్కంఠ అయితే రాజకీయాల వర్గాలు నెలకొంది. మరి ఈ రోజు జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎలాంటి అంశాలు బయటికి వస్తాయి? స్పీకర్ కార్యాలయంలో ఇప్పటికే అటు కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్ సంబంధించినటువంటి ఏదైతే విచారణ జరిగిన సమయంలో ఆ మ్యాటర్ అంతా కూడా ఏదైతే స్పీకర్ కార్యాలయం ఇప్పటికే పొందుపరిచింది. దీనికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నలుగురి మీద ఇప్పుడే తీసుకుంటారా, లేదా పార్టీ అన్నటువంటి మిగతా 6 మొత్తం 10 మంది సభ్యులపైన ఒకటేసారి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది. థ్యాంక్ యూ అజీం.